హైదరాబాద్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తోందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ మధ్య కాలంలో క్లౌడ్ బరస్ట్ జరుగుతోందని తెలిపారు. ఇటీవల కుత్బుల్లాపూర్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. నగర శివారులో కన్నా నగరంలో ఎక్కువ ఎండ కొడుతోందన్నారు. ఈ ఎండ వల్ల జనరేట్ అయిన హీట్తో ఇక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్తో ఇలాంటి ఫ్లడ్ను కంట్రోల్ చేయొచ్చన్నారు. రాబోయే 100 ఏళ్లకు అనుగుణంగా నాలా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు రంగనాథ్. ఇప్పుడు మన అర్బన్ ఫ్లడింగ్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీన్ని మనం నెక్స్ట్ కొన్ని నెలల్లో చెక్ చేయకపోతే కనుక మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి సిటీలో. సో ట్రాఫిక్ పరంగా ఉంటుంది, చాలామంది పేదలు ఇనండేషన్లో ఉంటారు, లేకపోతే దీనికి కాస్ట్ చాలా సీరియస్ కాస్ట్ ఉంటాయి అన్నమాట. సో దీనికి సిఎస్ఆర్లో వచ్చేవాళ్ళు జెన్యూన్గా రావాలి, అంతేగాని అక్కడ వేరే ఉద్దేశాలతో రాకుండా జెన్యూన్గా వచ్చి చేస్తే కనుక అట్లా టేకప్ చేస్తే మంచి పరిణామం అనమాట. అంటే యాక్చువల్ సిటీకి దిస్ విల్ బి వెరీ వెరీ గ్రేట్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి నా వైపు నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో అది వాళ్ళు వచ్చి ముందుకి ఈ అర్బన్ ఫ్లడింగ్ని చెక్ చేయాలంటే లేక్స్ని రివైవ్ చేస్తే కనుక హోల్డింగ్ ఏరియాస్ పెరుగుతాయి అనమాట. పెరిగి నాలాస్ ఆఫ్ కోర్స్ నాలాస్ది వైడెన్ చేయటము, ఎక్కడెక్కడైతే ఎస్ఎన్డిపి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళతో మేము వర్క్ చేస్తున్నాం. చేస్తూ నాలాస్ కూడా వీలైనంత వరకు పునరుద్ధరించాము. కుక్కట్పల్లి చెరువు చేసిన తర్వాత నాలాస్ దగ్గరకు వచ్చేటికి నాలాస్ అంతా కూడా మొత్తం లేదు. 4 మీటర్లో ఉండేటువంటి సర్ప్లస్ నాలా ముందుకు వెళ్ళేటికి 1 మీటర్ అయిపోయింది. సో అంటే వరద వచ్చినా కానీ కూడా ఈ చెరువుల నుంచి వదిలితే కనుక కింద ఇబ్బందికరమైన పరిస్థితుంది. సో దానికి తగ్గట్టు ఇంజనీరింగ్ సొల్యూషన్ ఏం చేయాలి దానికి అనేది కూడా ఆలోచన చేస్తాం. సో ప్రతి దగ్గర నాలాసు కన్స్ట్రిక్ట్ అయిపోవటం, చిన్నది అయిపోవటంతో చాలా సమస్యలు ఉన్నాయి. సో మనం అక్కడ దానికి తగ్గట్టు సొల్యూషన్ ఏమైనా ఎస్ఎన్డిపిలో చేయాలా, లేకపోతే ఉన్నదాన్ని ఏమైనా పెంచేటట్టు ఉందా, లేకపోతే మనం దాన్ని డెప్త్ చేయాలా, హోల్డింగ్ పెంచి దానికి ఏమైనా స్లూయిస్ గేట్ పెట్టి లాంటిది ఏమైనా పెట్టేసి దాన్ని అంటే ఎఫ్టీఎల్ దాకా నీళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయకుండా కొంచెం కింద నుంచే మనం పంపిస్తుంటే కనుక వాటర్ అప్పుడు ఫ్లడ్ మనం రెగ్యులేషన్ చేయడానికి చెరువుని బాగా వాడుకోవడానికి పనికొస్తున్నాం. సో ఇది అంటే చెరువుని చాలా ఎఫెక్టివ్గా వాడాలి. అందుకు నేను అన్నాను మనకు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా ఎఫెక్టివ్గా వాడాల్సిన అవసరం ఉంది ముందు. ఎందుకంటే దిస్ విల్ బి ఏ వెరీ వెరీ దిస్ ఇష్యూ అంటే ఏదైతే ఫ్లడ్డింగ్ అనేది నెక్స్ట్ 100 ఏళ్ళు ఉంటుంది సిటీలో. ఇది గ్లోబల్ వార్మింగ్ కంటిన్యూ అవుతుంది, టెంపరేచర్స్ పెరుగుతుంటాయి. అండ్ తెలంగాణ ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఏ గ్రోత్ హబ్ ఇది. సో అర్బనైజేషన్ అంతా కూడా స్టేట్స్ నుంచి అంతా ఇక్కడ హైదరాబాద్కే వస్తుంటారు. వచ్చే కొద్దీ ఎక్కువ మంది ఇక్కడ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద స్టేట్ ఇప్పుడు మనకి చూస్తే కనుక అర్బనైజ్డ్ అయినా కానీ దీంట్లో సిటీలో మనకి ఉండేటటువంటి దాదాపు 1 కోటి పైన జనాభా ఉన్నారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 35% పైన జనాభా. వెళ్ళే కొద్దీ కూడా ఇది ఇంకా 40-50% 2050 కల్లా ఇట్ విల్ క్రాస్ అరౌండ్ మోర్ దెన్ 40-45% అవ్వచ్చు. సో ఇది జనాలు ఎక్కువ వచ్చే కొద్దీ కాంక్రిటైజేషన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూచర్ అర్బన్ ప్లానింగ్లో కూడా ఈ డైరెక్షన్లో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.